గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్, మార్నింగ్ చాలా చక్కగా, చాలా చల్లచల్లగా, చాలా ఫ్రెష్ మూడ్తో ఉంటాం కదా. సో మీ అందరికీ నేను పలుకుతున్నాను స్వాగతం టు కిచెన్ యంత్ర. సో ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాము మన వెట్ గ్రైండర్. సో ఫస్ట్ మనం కలర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇందులో ప్రతి కలర్ అవైలబిలిటీలో ఉంది. అంటే మనకి గ్రైండర్కి సెట్ అయ్యే కలర్స్ ఇస్తారు కాబట్టి గ్రైండర్కి సెట్ అయ్యే కలర్స్ ఉన్నాయి మనకి అవైలబిలిటీలో. అండ్ అఫ్ కోర్స్ ఐమ్ గర్ల్, సో పింకీ ఆబ్వియస్లీ అందరికీ ఫేవరెట్ ఉంటుంది కాబట్టి నేను పిక్ చేసుకున్నాను పింక్ కలర్. సో మనకి సైడ్స్లో కనిపిస్తుంది కదా, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్ ఇది. అండ్ స్పెషలీ దిస్ ఇస్ వెయిట్లెస్. సూపరా? సో యూజువలీ అమ్మాయిలు అంటేనే చాలా సుకుమారంగా, చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది బరువులు మోయాలన్నా, అంటే పనులన్నీ జరిగిపోవాలి కానీ అన్నీ సాఫీగా జరిగిపోవాలి, ఏది కష్టపడకుండా జరిగిపోవాలి అన్న మెంటాలిటీస్ మనం. కాబట్టి ఇది ఈజీ టు క్యారీ అనమాట, చాలా వెయిట్లెస్ ఉంది, ఈజీ టు క్యారీ. యూజువల్గా వెట్ గ్రైండర్స్ అంటే చాలా వెయిట్ ఉంటాయి కానీ ఇది వెయిట్లెస్. ఓకే, సో ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేయాలి అంటే మనం క్యాప్ కంప్లీట్గా టైట్గా పెట్టేసుకున్నాం కదా, అంటే పప్పు రుబ్బేటప్పుడు మనం ఇలానే క్యాప్ టైట్ చేసుకుంటాము. సో రిమూవ్ చేయడానికి ఇలా ట్విస్ట్ చేస్తూ క్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనము తీసుకుందాము స్టోన్స్. దట్ ఈజ్ దీస్ ఆర్ కాల్డ్ లైక్ మన పిండి రుబ్బడానికి స్టోన్స్ యూజువల్గా ఇస్తాడు కదా లోపల, అవి చాలా బరువుగా ఉంటాయండి. అండ్ ఇది చూస్తే నేను ఈజీగా ఒక చేతితో ఇలా తీసి లిఫ్ట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ వెరీ స్పెషల్లీ ఓకే ఈ ఫీచర్ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆర్ మెయిన్ బౌల్ అనమాట. సో మన గ్రైండర్ ఇదే. సో ఈ గ్రైండర్ కూడా చాలా వెయిట్. అంటే నేను ఇలా ఇండివిజువల్గా ఎందుకు లిఫ్ట్ చేసి తీసి చూపిస్తున్నానంటే ఇవన్నీ వెయిట్లెస్. ఇదైతే అసలు చాలా వెయిట్లెస్ అండి. చిన్నపిల్లలకి ఇలాంటి స్టోన్స్ ఇవ్వడానికి భయపడతాం కదా, సో మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా హెల్ప్ చేయమనడానికి ఈజీగా చెప్పొచ్చు. అమ్మాయిలు, సుకుమారమైన అమ్మాయిలు మీరు కూడా ఇదే చేయొచ్చు ఈ గ్రైండర్తో మిక్సీ. సో అండ్ నెక్స్ట్ ఈజ్ క్యాప్ అయితే ఇంకా బీభత్సమైన వెయిట్లెస్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ కంటైనర్. సో కంటైనర్ విషయానికి వస్తే సపోజ్ మనం ఇందులో పప్పు వేసుకొని మామూలుగా యూజువల్ వెట్ గ్రైండర్తో కంపేర్ చేస్తే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను, ప్లస్ డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను. ఇందులో మనం వేసుకొని పప్పు రుబ్బడానికి యూజువల్ గ్రైండర్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే ఈ గ్రైండర్ మాత్రం హాఫ్ ఆఫ్ ది టైం అంటే 15 minutesలోనే కంప్లీట్ చేసేస్తుంది పిండి రుబ్బడము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనకి ఏదైనా పని పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటే సూపర్గా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ అయినా అట్రాక్ట్ చేసేది పవర్తో అండి. పవర్ కన్జంప్షన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది యూజువల్ వెట్ గ్రైండర్స్ అనమాట. సో దాని పవర్ మనకి కన్జంప్షన్ ఎక్కువగా ఉంటే అందులో 50% తక్కువ ఇది మనకి కన్జ్యూమ్ చేస్తుంది. స్పెషలీ చెప్పుకోవాలంటే మనకి వెట్ గ్రైండర్స్ అన్ని కూడా స్టీల్లో ఇస్తారు. స్టీల్లో ఇచ్చేటప్పుడు మనకి ఎంత ఉంది, ఏముంది, అసలు పిండి ఎలా రుబ్బుతున్నాము, అంటే పలుకులు ఏమైనా మిగిలిపోయాయి అంటే మనం దోశలు వేసేటప్పుడు కానీ ఇడ్లీలు వేసేటప్పుడు కానీ అది కనిపించడం కొంచెం కష్టం. కానీ ఇది మాత్రం సీ త్రూ, అంటే విజిబుల్ ఉంది కాబట్టి గ్లాస్ పిండి ఎలా రుబ్బుతున్నాము, మనకి కరెక్ట్ క్వాంటిటీలో వస్తుందా, కరెక్ట్గా ప్రాపర్గా గ్రైండ్ అవుతుందా అనే విషయం కూడా తెలిసిపోతుంది. అండ్ ఇది ఒక స్టోరేజ్ కంటైనర్ కూడా అండి. యూజువల్ వెట్ గ్రైండర్స్తో కంపేర్ చేసుకుంటే మనం అది కంప్లీట్గా పిండి అంతా రుబ్బి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కానీ ఈ విషయానికి వస్తే అస్సలు అలా కాదు. కంప్లీట్గా మనం ఇందులోనే గ్రైండ్ చేసుకొని ఇందులోనే స్టోర్ చేసుకొని ఎన్ని డేస్ అంటే మాక్సిమం 3 to 4 days మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ది సూపర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వెట్ గ్రైండర్. సో నేను స్టోరేజ్ అని చెప్పేస్తున్నాను. వెల్, మనం స్టోరేజ్ చేసుకోవడానికి అగైన్ సేమ్ యాజ్ యూజువల్ ప్రాసెస్. మనం ఈ వెట్ గ్రైండర్ ఈ క్యాప్ ని మనము గ్రైండ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, అదే స్టోరేజ్ చేసేటప్పుడు కూడా ఈ క్యాప్ ని మనం కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసుకొని నైస్లీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సూపర్. సో దిస్ ఈస్ ది వండర్ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వెట్ గ్రైండర్ అనమాట. ఇంకో విషయానికి వస్తే విజయ సరే ఈ స్టోన్స్ పక్కన పెట్టేస్తాము అండ్ ఇంకో మనకి ఆటా బ్లేడ్ కూడా పక్కన పెట్టేస్తాము. అండ్ కమింగ్ టు ది మెయిన్ మోటార్. సో మరి ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక స్టిక్ కనిపిస్తుంది కదా, ఈ స్టిక్ అటు ఇటు మనం పనులు చేసేటప్పుడేమో పిల్లలు వచ్చి ఏమైనా మామూలుగా ఉంటారండి, మన పిల్లలు భీభత్సంగా ఉంటారు కదా. సో ఇది లాగి మమ్మీ కార్ లాగా ఆడతాను, నేను గేర్ వేస్తాను అన్నట్టు ఇటు అటు చేసి ఇరగొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ భయమే లేకుండా మీరు సింపుల్గా దీని ఇలా బెండ్ చేసి నైస్గా ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నేను 2 పక్కన పెట్టేసుకున్నాను, హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు అవర్ గ్రైండర్ స్టోన్స్. సో ఇది మన మెయిన్ వెట్ గ్రైండ్ చేయడానికి బ్లేడ్ అనమాట. ఇది మెయిన్ బ్లేడ్ అని చెప్పుకోవచ్చు. సో దీని స్టోన్స్ చూస్తే చాలా నీట్గా, చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్లీన్. ఎందుకంటే యూజువల్గా మనం పిండి రుబ్బేటప్పుడు
ఈ మధ్యలో ఏమైనా ఇరుక్కొని క్లీన్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఈ విషయానికి వస్తే అస్సలు అలా కాదు. మనం ట్యాప్ కింద పెట్టి ట్యాప్ ఓపెన్ చేయగానే మొత్తం ఇలా అనగానే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎస్, అండ్ కమింగ్ టు ఆర్ దీస్ బ్లేడ్స్. ఎస్, 2 sides బ్లేడ్ ఉందనమాట. అంటే ఏంటో అబ్బా ఇందాక 50% పవర్ కన్సంప్షన్ తక్కువ అన్నాను, 15% అంటే తక్కువ టైంలో హాఫ్ ఆఫ్ ది టైంలోనే పిండి రుబ్బేయచ్చు అనుకున్నాను. ఇంకో పాయింట్ ఏదో ఉందనుకున్నాను కదా, ఇదే పాయింట్ అనమాట. మనకి ఇలా 2 sides 1 2 సో ఇలా 2 sides బ్లేడ్ ఉండడం వల్ల మనకి పిండి కూడా చాలా ఫాస్ట్గా, అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డబుల్ ఆఫ్ ది స్పీడ్ ఉంటుంది కాబట్టి పిండి కూడా చాలా తొందరగా రుబ్బేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ వెట్ గ్రైండర్. అంటే మనం పిండి రుబ్బేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కమింగ్ టు అవర్ ఆటా బ్లేడ్. వెట్ గ్రైండర్ అయితే ఓకే, కానీ ఆటాతో ఎలా చేయాలబ్బా, ఆటా ఎలా? ఇప్పుడు దీనికి హ్యాండిల్ ఇవ్వలేదు, మనం ఇప్పుడు ఎలా చేయాలి అని అనుకుంటున్నారా? వెరీ సింపుల్గా ఈ బ్లేడ్ ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో మనం ఈ కంటైనర్లో మన ఆటా బ్లేడ్ ఇలా ఇన్సర్ట్ చేసుకొని యూజువల్గా మనకి వాటర్ వేసేసుకుంటాము, క్యాలిక్యులేటెడ్గా వాటర్ కూడా వేసేసుకొని సేమ్ ఇలా పెట్టేసుకొని దీనికి క్యాప్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. క్యాప్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని సేమ్ మన మెషిన్లో మనం ఇక్కడ పెట్టేసుకొని ఆన్ చేసేసి క్యాప్ లేకుండానే డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్గా ఇది మిక్స్ అయిపోతుంది. అంటే మన హ్యాండ్ యూసేజ్ ఉండదు అండ్ మన హ్యాండిల్తో తిప్పాలి అనే పని కూడా ఉండదు. సో మనకి ఈజీ అనమాట. ఈజీగా మనం వేరే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే, సపోజ్ మనం చపాతీస్ చేసుకోవాలనుకుంటున్నాం, అది చపాతీస్ చేసే టైంలో ఒకవైపు మనకి పిండి రుబ్బేసుకుంటూ ఉండాలి, ఒకవైపు మనకి కర్రీ కూడా అయిపోవాలి. అలాంటప్పుడు పిండి పక్కన పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తే అదే పిండి రుబ్బేసుకుంటూ ఉంటుంది, అంటే చపాతీ పిండి. పక్క నుంచి మనం ఆలు కర్రీయో ఏదో బెస్ట్ కాంబినేషన్ చూసుకుని టొమాటో కర్రీయో ఇంకా కర్రీస్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని కర్రీస్ ఉంటాయి, ఆ కాంబినేషన్లో కుక్ చేసేసుకుంటే సూపర్ యమ్మీ. మనకి ఒకవైపు పిండి ఒకవైపు ఆటా డవ్ కూడా సూపర్గా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. ఇందాక నేను కొంచెము ఇవన్నీ పార్ట్స్గా తీస్తూ ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంచెం నేను కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తూ అమ్మో ఎలా తీయాలి, 1 by 1 ఎలా తీస్తే ఎలా మనము దీన్ని ప్రాపర్గా సెట్టింగ్ అన్నది స్టెప్ వైజ్ చూపించాను కదా. ఇప్పుడు అదే సెట్టింగ్ మళ్ళీ మెయిన్ మోటార్ పెట్టేసుకుందాం. మోటార్ తర్వాత ఇందాక మనం ఇలా అనుకున్నాం కదా ఈ హ్యాండిల్ని, సో మళ్ళీ ప్రాపర్ వేలో హ్యాండిల్ స్ట్రైట్ చేసేసుకొని ఫస్ట్ మనం కంటైనర్ పెడదాము. ఎస్ ఎస్ నైస్. సో ఇది కంప్లీట్గా సెట్ అయిందా అన్నది చూసుకోవాలి. ఎస్, సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము ఈ బ్లేడ్ ఇన్సర్ట్ చేద్దాము. ఎస్, బ్లేడ్ కూడా కంప్లీట్గా సెట్ అయిందా? ఎస్, ఈజీ టు మూవ్ అవుతుంది. సో కంప్లీట్గా మనం మోటార్ పెట్టేసుకున్నాము, కంటైనర్ పెట్టేసుకున్నాము, మనకి పిండికి కావాల్సిన కంప్లీట్ బ్లేడ్ కూడా ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు సో ప్రస్తుతానికి నేను మాత్రం దోశల పిండి మాత్రమే పడుతున్నాను, కానీ మనం ఇందులో ఇడ్లీ పిండి పట్టుకోవచ్చు, వడ పిండి పట్టుకోవచ్చు, ఊతప్ప పిండి పట్టుకోవచ్చు, ఏదైనా కూడా సూపర్గా కంటైనర్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఏ పిండి అయినా హ్యాపీగా పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దోశల కోసం మినప్పప్పు అండ్ బియ్యం ఒక 2 గంటల ముందు నానబెట్టాను. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం అండ్ మినప్పప్పు 1 by 1 వేసేసుకుంటాను. క్యాప్ కూడా టైట్ గా పెట్టేసుకున్నాము. అండ్ లెఫ్ట్ అవుట్ ఈస్ పవర్ బటన్ ఆన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను ఇక్కడ స్టోన్స్ బ్లేడ్స్ అంటే 2 sides బ్లేడ్స్ ఇచ్చాడని చెప్పుకున్నాను కదా, ఎలా మనకి ఇది రొటేట్ అవుతుంది అని. ఎస్, సూపర్. నాకు యాక్చువల్గా డౌట్ వచ్చిందనమాట. అంటే కంప్లీట్గా మనకి ఇది ప్లాస్టిక్ కంటైనర్ ఉంది కదా అండ్ స్టోన్స్ చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది కదా, మనకి ఇది ఎలా తిరుగుతుంది ఏంటి అని. సో నా డౌట్స్ అన్ని తొలగిపోయాయి. అఫ్ కోర్స్ నాతో పాటు మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినట్టున్నాయి. సో ఇదేంటి విజయ, స్టోన్స్ యూజువల్గా గ్రైండర్లో ఇలా తిరుగుతాయి కదా, మనం రుబ్బుకోవడం కూడా అప్పుడు ఇలా రుబ్బుకునే వాళ్ళం, తర్వాత వచ్చిన గ్రైండర్లు అన్ని ఇలా తిరిగాయి, ఇదేంటి అని. సో ఇది అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఇలా తిరుగుతుంది. సో నైస్. సో ఇలా తిరుగుతూ చూస్తున్నారు కాబట్టి దీని కెపాసిటీ వచ్చేసి 2 liters, అంటే మనము 2 kgs పిండి వరకు ఇందులో రుబ్బుకోవచ్చు. అండ్ ఒక్కసారి కొనండి మీరు, ఒక్కసారి కొనుక్కుంటే 5 సంవత్సరాల వరకు ఇలా జస్ట్ ఇలా తిరిగి కూడా చూడక్కర్లేదు. దట్ మీన్స్ 5 years వారంటీ కూడా ఉంది మనకి. అండ్ కమింగ్ టు ఇది ఎక్కడ దొరుకుతుంది అనే కదా మన అందరికీ తెలిసిన అడ్రస్ అండి. ది పాపులర్ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ డిమా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్. అండ్ కమింగ్ టు ప్రైస్, దీని ప్రైస్ వచ్చేసి కేవలం 6,000 rupees. సూపర్ కదా అసలు. 6,000 rupeesలో మనకు ఒకవైపు మనకి ఆటా నీడర్ వచ్చేస్తుంది, ఒకవైపు వెట్ గ్రైండర్ వచ్చేస్తుంది విత్ బోల్డ్ అని ఫీచర్స్, విత్ పవర్ కన్సంప్షన్ చూస్తే తక్కువ అండ్ రుబ్బడం టైం చూసుకుంటే తక్కువ అండ్ కమింగ్ టు స్పీడ్నెస్ చూస్తే చాలా ఎక్కువ. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, సూపర్. సో లెట్స్ వెయిట్. ఈ పిండి ఎలా ఆల్మోస్ట్ చూస్తున్నట్టయితే మనకి పిండి కూడా అయిపోయింది.
రుబ్బడం అయిపోయింది. అండ్ ఇంకో విషయం, కిచెన్ యంత్ర అంటే మామూలు అనుకుంటున్నారా? మీకు వండర్ఫుల్ టిప్ కూడా ఇస్తాను. ఎందుకో దోశ పిండి చూడగానే నాకు ఆటోమేటిక్గా అలా టిప్స్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. దోశలు మీకు సాఫ్ట్గా రావాలనుకుంటున్నారా? అయితే ఏం లేదండి. సపోజ్ మీరు పిండి ఎంత రుబ్బుతున్నారో ఆ క్వాంటిటీ చూసుకుంటూ ఆ క్యాలిక్యులేషన్తో, అంటే నాలాగా క్యాలిక్యులేషన్తో మీకు ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉంటుంది కదా, ఉడికించిన రైస్ అందులో వేసుకోండి. అందులో వేసుకొని దోశలు వేసి అసలు తిని చూడండి, ఆ సాఫ్ట్నెస్సే వేరు. ఓకే, చిట్కా రాసుకున్నారా? వావ్! సో కెపాసిటీ చూసేసుకున్నాము, ఎన్ని లీటర్స్ అనేది చూసేసుకున్నాము, వారంటీ చూసేసుకున్నాము, బ్యూటిఫుల్ ఫీచర్స్ చూసేసుకున్నాము. అండ్ ఇక్కడ వావ్ ఫీచర్స్ అండ్ నేను చెప్పిన కొన్ని బెనిఫిట్స్ లో, కొన్ని అడ్వాంటేజెస్ లో ద మేజర్ అడ్వాంటేజ్ ఏం చెప్పానంటే, ఒకవేళ మామూలుగా వెట్ గ్రైండర్ 30 minutes అంటే ఇది హాఫ్ ఆఫ్ ది టైం, అంటే 15 minutes లోనే మనకి పిండి రుబ్బేస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకా మిరకిల్ జరిగింది తెలుసా? వావ్, ఇట్స్ సీరియస్లీ అమేజింగ్ అండి, జింగ్ జింగ్ అని చెప్పుకోవచ్చు. సూపర్. అండ్ ఇప్పుడు మనం పిండి అంటే నేను చూస్తున్నట్టయితే నాకు అర్థం అయిపోయింది, అంటే పిండి కంప్లీట్ గా మనకి రుబ్బేసింది అని చెప్పేసుకోవచ్చు. సో పవర్ బటన్ ఆఫ్ చేద్దాం. వావ్! సో మనం పిండి చూసుకుంటున్నట్టయితే ఒక్కసారి చూపిస్తాను మీకు కంప్లీట్గా. ఎస్, సో స్పూన్ కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ కంటైనర్ తీసేసుకుందాము. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మోటార్ పక్కన పెట్టేసుకొని, అగైన్ హ్యాండిల్ పక్కన పెట్టేసుకొని, ఇది స్టోరేజ్ కంటైనర్ కాబట్టి ఇప్పుడు మనము లిడ్తో ఇలా నైస్గా క్లోజ్ చేసుకుంటే ఇంకేముంది, మనకి స్టోరేజ్, మన గ్రైండ్కి గ్రైండ్ అండ్ ఆటా నీడర్గా కూడా యూజ్ చేసుకున్న ఈ ఆల్ ఇన్ వన్ వెట్ గ్రైండర్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి. ఫైనలీ సూపర్ విజయ్ అంటారు కదా. ఎస్ అండి, సూపర్. మరి మీరు కూడా ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా డీమా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్కి వెళ్ళిపోయి ఇమీడియట్ గా ఈ ప్రోడక్ట్ ని మీ సొంతం చేసేసుకోండి. అండ్ వెల్, సో ఇవాళ మన కిచెన్ యంత్రాలు ఒక వండర్ఫుల్ యంత్రాతో మీ ముందుకు వచ్చేసాను. మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ యంత్ర, దట్ ఈజ్ గ్యాగెట్ తో అయినా ఒక కిచెన్ టూల్ తో అయినా మళ్ళీ మీ ముందు ఉంటాను. చెప్పేస్తే కిక్కే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఏమీ రివీల్ చేయట్లేదు, ఆ నెక్స్ట్ గ్యాగెట్ ఏంటో టూల్ ఏంటో. సో ఇది ఇవాళ మన కిచెన్ యంత్ర. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ విజయ అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై. కిచెన్ యంత్ర ఎపిసోడ్స్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి.